ప్రజల కోసం పనిచేసినటువంటి దినపత్రికలన్నీ గూడా ప్రభుత్వాన్ని భజన చేసుకుంటా పోతా ఉన్నాయి. ఏకపక్షంగా వార్తలు రాసుకుంటా పోతా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత, ప్రజల సమస్యలు చూపించేటటువంటి బాధ్యత మాత్రం దినపత్రికలు తీసుకోవాలి. కానీ ఈరోజు దినపత్రికలు చాలా వరకు గూడా ప్రభుత్వానికి భజన చేసుకుంటా పోతా ఉన్నాయి. దేనికోసం భజన చేసుకుంటా పోతా ఉన్నారు? దినపత్రికల విలువలన్నీ గూడా తగ్గిపోతా ఉన్నాయి. మొన్న నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ప్లకార్డులు పట్టుకున్నారు. ఆంధ్రజ్యోతి, వి6, వెలుగు ఇవన్నీ కూడా మా సమస్యలు చూపించట్లేదని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఆ పేపర్లను చింపేస్తా ఉన్నారు, కాల్చేస్తా ఉన్నటువంటి సందర్భం కూడా మరి మనం చూసినాం. 10 ఏండ్లు 10 ఏండ్లు వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి ఇయే దినపత్రికలు ఇవాళ అంతా బాగానే ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్య లేవన్నట్టు చూపిస్తే తెలివైనటువంటి తెలంగాణ సమాజం అన్ని ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం చెప్పుకున్నాం, నమస్తే తెలంగాణ ఇష్టం వచ్చినట్టు భజన చేసుకుంది, సంకలకెక్కించుకుంది, నెత్తికెక్కించుకుందని అనుకున్నాం. మరి అలా దినపత్రికలన్నీ కూడా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతా ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యగా వారధిగా పనిచేయాల్సినటువంటి దినపత్రికలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతే నిరుద్యోగులు కావచ్చు కాక, లేకపోతే రైతులు, సకల జనుల ప్రజలు కూడా అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఏ పత్రిక ఏం రాసుకొని వచ్చింది, దాంట్లో వాస్తవం ఏమున్నది, ఏం చూపిస్తూ ఉందని అని చెప్పి అర్థం చేసుకుంటారు. కాలం మారుతుంది. కాలం మారే కొద్దీ అధికారాలు మారుతాయి, పార్టీలు మారుతూ ఉంటాయి. అప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు? దయచేసి మీ విలువలు మీరు తగ్గించుకోవద్దని కూడా మనం చెప్తా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, ఈ లోగోతో ఉన్నటువంటి మన న్యూస్1 నెట్వర్క్ ఛానల్ ఇప్పుడే మన ఛానల్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నది. ఛానల్లో మీరు ఏ వీడియో చూసుకున్నా సరే ప్రశ్నించేటటువంటి బాధ్యత, ప్రజా గొంతుకుగా మాట్లాడేటటువంటి బాధ్యత ఇగో ఈ వేదిక తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే మన ఓట్లన్నీ కూడా వేయించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ ప్రజలకు చెప్పారు. ప్రజలు వాళ్ళకు ఓట్లు వేశారు కాబట్టి తద్వారా ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ వేదిక మాత్రానికి ప్రశ్నించేటటువంటి పాత్ర తీసుకుంటుంది. ప్రజల పక్షాన నిల్చుంటుంది, ప్రజల కోసమే మాట్లాడుతుంది. మీరు ఏ వీడియో చూసినా సరే మన ఛానల్లో కాబట్టి మీ అందరినీ కూడా ఇప్పుడే మన ఛానల్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నది. మీరంతా కూడా మన న్యూస్1 నెట్వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల వారితోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేషన్స్ అందరితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, ఆదరించండి. 100కి 100% ఖచ్చితంగా మాట మార్చేది లేదు. ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేసేదానికి ఈ వేదిక సిద్ధంగా ఉందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.